ఇట్లా కావాలి బావచ్చండి. మీరంతా ఓట్లు వేస్తున్నారు, ఇంకా రోడ్లు పూర్తి చేయలేదు, బ్రిడ్జిలు పూర్తి చేయలేదు, ఎందుకని? ఏరియాలో పొలాలు ఏమాత్రం రేటు ఉంటాయి? ఎకరా ఎంత ఉంటుందో కూడా ఐడియా లేదా? ఎకరా 16 లక్షలు రోడ్డు అమ్మటి. వాటర్ బాగానే పడతాయి ఇక్కడ? మీరేం పని చేస్తుంటారు? వ్యవసాయ కూలీలే. ఓకే, మంచి చదువుకున్నారు ఏమన్నా మీరు? అప్పుడు హోల్డ్ చదువుకున్నాం. అప్పట్లో చదువే గొప్పది. ఇప్పుడేముంది? ఏం చదివారు అప్పట్లో? అప్పుడు 10th డిస్కౌంట్ అంటే ఇప్పుడు PhD కంటే ఎక్కువ. చదువుకోండి, మంచి మాటలు. మీరు ముగ్గురు ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. కొంతమంది ఎస్ఎల్ అంటున్నారు, మీరు ఎస్ఎల్ అంటున్నారు, మీరు దిక్కులు చెప్పుకోవాలంటున్నారు కొంతమంది. ఎస్ఎల్ని మీరు ఎస్ఎల్ అనుకుంటున్నారేమో, మీరు దిక్కులు చెప్పుకోండి మీరు అని అంటారు. ఒక విషయంలో ఇది మాది స్థలం, ఇది అంటే ఎస్ఐ మాదిగా. పూర్వం సుమారు 150 సంవత్సరాల చరిత్ర అది. మీరా? మాది. మీరు ఎస్సీ మాదిగా? ఎస్ఐ మాదిగా. అది 150 సంవత్సరాల చరిత్ర అది. దాన్ని ఇప్పుడు ఇద్దరు భిన్నాలు పెట్టి, ఒకే పట్టానే భిన్నాలు పెట్టి వాళ్ళు తెచ్చి ఒకడు అమ్మేసిండు, ఒకడు నాదంటుండు. దాని మీద ఫైట్ అది. అది ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి రాజకీయ నాయకుడు బండి పెట్టి జేసీ పెట్టి చేస్తుంటే అందరం మన ఊళ్ళంతా పోయి ఆగారు. పోయాడితే నువ్వు ఆపద్దు చేయొద్దు అన్నది. మా స్థలానికి ఏంది ఆపేది? మా స్థలం కదా, నువ్వు వెంట పెడతాను. అది మీరు ఎస్సీలు అంటున్నారు, మీరు ఎస్సీలు అంటే దిక్కులు చెప్పుకోమంటే ఎస్సీలు అంతా. మీరు ఎస్సీలు అయితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని అంటున్నారా? సరే, అయితే మనం ఏం చేయాలి అంటే, మనం ఫస్ట్ భక్తిగా ఉండాలి. మనల్ని పుట్టించిన దేవుడు ఎవరు మనం గుర్తుపట్టాలి. ఆయన్ని మనం నమ్ముకుంటే మన పనులన్నీ ఆయన చేస్తాడు. ఈ భూమి ఆయన ఇష్టం, నోటి మాటతోటి ఆయన తయారు చేశాడు. ఆ చర్చి ఉండాలా ఉండకూడదా, రోడ్డు పోతుందా పోకూడదా అంతా ఆయన ఇష్టం. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. మనం ఏం లేదు. మనం ఆయన నమ్ముకున్నామా, ఆయన సాక్షిగా ఉంటున్నామా, బాప్టిజం తీసుకున్నామా, ఆయన రాకడలో వెళ్ళిపోయామా, ఇంతే. ఇది తాత్కాలిక జీవితం. ఈ రోజు ఉంటాం, రేపు పొద్దుదాకా ఉంటామని గ్యారెంటీ ఉందా? మరి ఎందుకు మనకెందుకు ఇంకా గొడవలు అవన్నీ? మీరేంటి మరి దేవుడు నమ్ముకున్నారా మీరు? నువ్వు హిందూ. ఓకే ఓకే. మరి నీకు యేసుక్రీస్తు గురించి తెలియదా? చదువుతుంటావా? 2 నిమిషాలు చెప్పమంటారా మీకు? యేసు ప్రభువు నోటి మాటతోటే భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని కలుగు చేశాడు. చెట్లు, జంతువులు మొత్తం కూడా నోటి మాటతోటే కలుగు చేశాడు. కానీ మనల్ని మాత్రం ఆయన చేతితో తయారు చేశాడు. ఆయన చేతితో తయారు చేసి జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం.